నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండల కేంద్రానికి చెందిన ఆటో డ్రైవర్ ఉపేందర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆటో ఫైనాన్స్ వారి వేధింపులు తట్టుకోలేక ఉపేందర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వము అనాలోచిత నిర్ణయం వల్ల ఆర్థిక ఇబ్బందులతో రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది ఆటో డ్రైవర్లు ఇప్పటికే ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ఆటో డ్రైవర్లకు నెలకు 15,000 జీవన భృతి ఇవ్వాలని పలువురు యూనియన్ లీడర్లు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. వాళ్ళకి నెలకు 15,000 రూపాయలు మంజూరు చేయాలని, నష్టపరిహార భృతి కింద మంజూరు చేయాలని, మరియు ఈ 10 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని 5 లక్షల ప్రమాద బీమాని ఎక్స్గ్రేషియా కింద అమలు. ఈ ఆటో కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మా ఆటో కార్మికులకి నెలకు 15,000 రూపాయలు జీవన భృతి కింద గవర్నమెంట్ వెంటనే కల్పియాలని చెప్పి మొన్న చర్చలంటూ అందరినీ 14 సంఘాలని పిలుస్తామంటూ 14 సంఘాలని కాంగ్రెస్ అనుబంధ సంఘాలైన నాయకులని పిలిచి చర్చలంటూ కాలయాపన చేసి ఈరోజు ఆ చర్చలు జరిగిన తర్వాత 2 ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది 3వ ఆత్మహత్య. ఇట్లా మా ఆటో డ్రైవర్లు నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం ఉపేందర్ అన్న అని నిన్న రాత్రి ఫైనాన్స్ భారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఫ్రీ బస్సు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసి సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మహిళలకు కానుకగా ఫ్రీ బస్సు మహాలక్ష్మి పథకాన్ని మన యనమల రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ప్రవేశపెట్టారు. వారికి సీఎం పదవి దక్కినందుకు కృతజ్ఞతగా దానికి మా ఆటో డ్రైవర్లు కుటుంబాలు రోడ్డున పడ్డవి. ఫ్రీ బస్సులు గంట సేపు అయినా ఆగి మహిళలంతా ఫ్రీ బస్సుకు అలవాటు పడ్డారు. ఫ్రీ బస్సు ఎక్కిపోతుంటూ నేటికి 45 రోజులైనా ప్రభుత్వం దీనిపై చెల్లిస్తలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంతవరకు 10 ఆత్మహత్యలు జరిగినాయి. ఈ ఆత్మహత్యల కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. మరి ఈ ఆటో డ్రైవర్లందరినీ ఆదుకోవాలని 5 లక్షల ప్రమాద బీమా ఉన్నటువంటి మన ఆటో డ్రైవర్లకు ఎక్స్గ్రేషియా కింద ఈ 5 లక్షలు మంజూరు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయినటువంటి 10 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని, మరియు నేడు మన నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం మిర్యాలగూడ నియోజకవర్గం అడవిదేవులపల్లి మండలం అడవిదేవులపల్లి గ్రామ మన ఉపేందర్ అన్న ఫైనాన్స్ ఇబ్బంది, కిరాయిలు లేక ఆటోలు నడవక జీవనోపాధి కోల్పోయి మరి పెళ్లి కాలేదు యువకుడు, తల్లిదండ్రులను పోషించేవాడు అతను. ఆ తల్లిదండ్రులను నేడు అభాగ్యులను చేసి రోడ్డు పాలు చేసి వాళ్ళ కుటుంబాన్ని అతను ఆత్మహత్య చేసుకుంటూ మరి ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలి, 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాన్ని అందించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరియు ఈ ఫ్రీ బస్సు మహాలక్ష్మి పథకాన్ని ఖచ్చితంగా ఎత్తివేయాలని, ఎందుకంటే మీరు మేనిఫెస్టోలో పెట్టిన ఎత్తివేయమంటారు.